నమస్తే. 300 మంది ఉంటూ ఉన్న ఒక ఇంజినీరింగ్ కాలేజ్ హాస్టల్‌లోని బాత్రూమ్స్‌లో సీసీ కెమెరాలు పెట్టడం అనేది ఒక వార్త అయితే, ఆ తీసుకున్న వీడియోలు బయటి వ్యక్తికి అమ్ముకొని తద్వారా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసుకున్నారు అనే వార్త సంచలనంగా మారింది. నిన్న మొన్నటి వరకు 2 తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ దేశం మొత్తం కోల్కతాలోని ట్రైనీ డాక్టర్ పైన జరిగిన అత్యాచారం, హత్య గురించి మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన మాట, ఇప్పుడు చర్చించుకోవాల్సిన మరొక వార్త ఏపీలోని కృష్ణా జిల్లా గుడ్లవల్లూరు ఇంజినీరింగ్ కాలేజ్‌లో చోటు చేసుకున్న ఒక ఇన్సిడెంట్. అదే హాస్టల్‌లో సీసీ కెమెరాలు. అసలు హాస్టల్‌లో సీసీ కెమెరాలు పెట్టడము అనేది ఇంతకు ముందు ఎప్పుడు ఈ స్థాయిలో చర్చ జరగలేదు. ఈ రోజు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, దాదాపు 15 రోజుల నుంచి ఈ విషయం బయటికి రాకుండా మేనేజ్మెంట్ కట్టడి చేసింది. చర్యలు తీసుకుంటామనింది. ఖచ్చితంగా యాక్షన్ అనేది ఉంటుంది అని చెప్పి కూడా చెయ్యకపోని ఎడలనే మేము ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నాము. వి వాంట్ జస్టిస్ అంటూ మేము బయటకొచ్చి మా ఆందోళనను వ్యక్తం చేస్తున్నాము అని అక్కడ స్టూడెంట్స్ తెలియజేస్తూ ఉన్నమాట. 300 మంది ఉంటున్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్‌లో సీసీ కెమెరా పెట్టాలనుకున్న ఒక యువకుడు హెల్ప్ కోరింది ఒక యువతిని. ఆ 300 మంది యువతుల పర్సనల్ వీడియోస్, అంటే వాష్‌రూమ్‌లో పెట్టిన సీసీ ఫుటేజ్ ఆధారంగా తీసుకున్న వీడియోస్ అన్ని కూడా ఒకే ఒక్క అమ్మాయి విజయ్ అనే వ్యక్తికి ఇచ్చినట్లుగా ప్రాథమిక విచారణలో వస్తున్న వార్త. అసలు వినటానికే చాలా షాకింగ్‌గా ఉంది. అక్కడున్న స్టూడెంట్స్ యొక్క మానసిక స్థైర్యాన్ని, అక్కడున్న యువతులు అంటే చదువుకుంటున్న వాళ్ళ యొక్క ప్రస్తుత సిచ్యువేషన్ని ఇది ఏ స్థాయిలో కిల్ చేస్తుంది అనటానికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా మనం చెప్పుకోవచ్చు. ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి ఆలోచన చేయాలి, ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి ఒక పని చేయాలి. కనీసం విజయ్ అనే వ్యక్తి ఆ అమ్మాయి వీడియో సాత్విక అనే ఒక్క అమ్మాయి వీడియో అడగటం ఓకే, కానీ ఆమెతో పాటు ఉంటున్న అందరి వీడియోస్ తీసుకుని రమ్మని, కలెక్ట్ చేయటం రమ్మని, అంటే ఇదే పనిగా ఇంజనీరింగ్ కాలేజ్‌లో 4 ఏళ్లు చదువుకోవటానికి వెళ్ళిన యువతీ యువకులు చేస్తున్న పని గురించి మనం మాట్లాడుకోవాలి అంటే, వాళ్ళు ఏ బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకు వస్తున్న మెరిట్స్ ఏంటి, డీమెరిట్స్ ఏంటి, వాళ్ళ కరికులం ఏంటి, కో కరికులం ఏంటి, వీటి గురించి కదా మనం చర్చించుకోవాలి. కానీ ఈ విజయ్ అనే వ్యక్తి మరొక యువతితో కలిసి కేవలం హాస్టల్లో ఉంటూ ఈ వీడియోలు గ్యాదర్ చేయటం, ఈ వీడియోలు వాష్రూమ్స్ నుంచి కలెక్ట్ చేయటం, వాటిని అమ్ముకోవటం, ఇదే పనిగా ఆ డబ్బుతో జల్సాలు చేయటం. వినటానికే ఒళ్ళు గగురు పుడుస్తూ ఉన్న ఈ వార్త ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశం మొత్తం ఫోకస్ కూడా ఇప్పుడు గుడ్లవల్లూరుపై పడేలా చేసింది. ప్రభుత్వం, అధికారులు, లేదంటే అక్కడున్న మేనేజ్మెంట్ ఎవరిపైన చర్య తీసుకోవాలి, ఎవరిని బాధ్యులు చేయాలి అనేటానికంటే ముందు అసలు ఇలాంటి నేరాలు, ఇలాంటి ఇష్యూస్ ఇంకా ఆగవా? మొన్నటికి మొన్న కోల్కతాలో జరిగిన ఒక ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య చూసాం. కట్ చేస్తే గుడ్లవల్లూరులో 300 మంది యువతులు నివసిస్తున్న ఒక హాస్టల్లో వాష్రూమ్లో సీసీ ఫుటేజ్ అంశం అనేది సంచలనంగా మారుతోంది, ఆందోళన కలిగిస్తోంది. ప్రతి యువతి, ప్రతి తల్లి, ప్రతి మహిళ, ప్రతి ఒక్కరూ కూడా నివ్వెరపోతున్న సంఘటనగా గుడ్లవల్లూరులో ఈరోజు చోటు చేసుకున్న హాస్టల్లో సీసీ ఫుటేజ్. అసలు విజయ్ అనే వ్యక్తికి సాత్విక అనే యువతి కొన్నేళ్లుగా పరిచయం, ఫ్రెండ్షిప్, ప్రేమ, ఇద్దరూ కలిసి ఒకే ఊరు, ఒకే జిల్లా, ఒకే వీధిలో ఉండేవాళ్ళు. అది కాస్త హాస్టల్ వరకు కూడా ప్రయాణం కొనసాగింది. వాళ్ళ మధ్య ప్రైవేట్ వీడియోస్ కాస్త అందరి వీడియోస్ కలెక్ట్ చేసుకొని వచ్చి విజయ్కి ఇచ్చేంత వరకు కూడా వాళ్ళ రిలేషన్ ట్రావెల్ అయింది. అంటే ఎంత చెడు అనేది వాళ్ళ ఆలోచనల్లో, ఎంత జుగుప్సాకరమైన ఆలోచనలతో వాళ్ళు అక్కడ ఇంజనీరింగ్ చేయడానికి జాయిన్ అయ్యారు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. చాలా యవ్వన వయసులో, చాలా యంగ్ ఏజ్లో, వాళ్ళు చదువుకోవాల్సిన వయసులో ఇలాంటి వీడియోస్కి ఆకర్షితులై ఇలాంటి ఫుటేజెస్ని గ్యాదర్ చేస్తూ ఒక్క అమ్మాయి, అంటే అతను ఇష్టపడిన అమ్మాయి, అతను ప్రేమించిన అమ్మాయి వీడియోస్ కలెక్ట్ చేసుకున్నారు అంటే ఇష్టంతో చేసుకున్నారు, లేదంటే అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనొచ్చు. కానీ ఆ అమ్మాయి చేత నువ్వు తీసుకొని రాకపోతే ఈ ఫుటేజెస్ బయట పెడతాను అని 300 మంది విద్యార్థుల యొక్క వాష్రూమ్ వీడియోస్ కూడా అతను గ్యాదర్ చేయించగలిగాడు. ఒకవేళ అదే నిజం అయితే, ఎందుకంటే ఇందులో 2 రకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఒకటి ఆ ఇద్దరి మధ్య ఉన్న ప్రైవేట్ వీడియోస్ ఒకటైతే, 300 మంది విద్యార్థుల వీడియోస్ కాదు,
అతను అనేక యూట్యూబ్స్లో, అనేక వెబ్సైట్స్లో, లేదంటే అనేక సైట్స్లలో గ్యాదర్ చేసుకుని అనేక వీడియోస్ అందులో ఇన్స్టాల్ చేసుకుని ఉన్నాడు. అవి అక్కడ అంటే గుడ్లవల్లూరు ఇంజనీరింగ్ కాలేజ్లో ఇప్పుడు ఎవరైతే విద్యార్థులు చదువుతూ ఉన్నారో వాళ్ళ వీడియోస్ కాదు, అందులో ఒకరిద్దరు వీడియోస్ మాత్రమే ఉన్నాయి అని చాలా క్లియర్గా అక్కడున్న కొంతమంది చెప్తూ ఉన్నమాట. అదే నిజమైతే ఒకే అమ్మాయికి హాస్టల్లో ఉన్న అనేక గదుల్లో సీసీ కెమెరాస్ పెట్టడం సాధ్యమవుతుందా? ఒకవేళ సాధ్యం అయ్యేలా ఉంటే పలానా అమ్మాయికి వార్డెన్స్ ఉంటారు, తనకి ఒక రూమ్ ఉంటుంది, ఆ అమ్మాయి ఆ రూమ్కి లేదంటే ఆ పక్క రూమ్స్కి మాత్రమే అంటే ట్రావెల్ చేయొచ్చు, లేదంటే ఆ రూమ్స్లో ఫ్రెండ్స్ ఉంటే కాసేపు ఎంగేజ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి చిట్ చాట్ చేసి రావచ్చు. కానీ ఒక వాష్రూమ్కి వెళ్ళి అక్కడ ఇన్స్టాల్ చేసేంత పరిస్థితి ఉంటుందా? ఇది ఒక క్వశ్చన్ మార్క్గా మనకు కనిపిస్తోంది. మోర్ ఓవర్ విజయ్ అండ్ సదరు సాత్విక అనే అమ్మాయి ప్రైవేట్ వీడియోస్ విజయ్ ఫ్రెండ్ చూస్తూ ఉన్నప్పుడు ఈ వీడియోస్ నీకు ఎక్కడివి అని విజయ్ని ప్రశ్నిస్తే, నీ చెల్లి వీడియోస్ కూడా నా ల్యాప్టాప్లో ఉన్నాయి, ఈ విషయం బయట పెడితే నీ చెల్లి వీడియోస్ కూడా నేను బయట పెడతాను అని చెప్పి విజయ్ అతనితో బెదిరించిన మాట ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఆ బెదిరింపుడే ఈ మొత్తం రచ్చకు కారణం. నా చెల్లె వీడియోలే కాదు, ఇక ఎంతమంది వీడియోలు ఉన్నాయి అని చెప్పి చూపించమని చేసిన ఒక గొడవ చిలికి గాలివానగా మారి మొత్తం కాలేజ్ మొత్తాన్ని ఇప్పుడు బయటకు తీసుకొచ్చింది. కాలేజ్ మొత్తంలో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు బయటకు వచ్చి తమ నిరసన తెలియజేస్తున్నారు. ఎందుకు అనంటే విజయ్ ఫ్రెండ్ ప్రశ్నించిన ప్రశ్న తన చెల్లె మాత్రమే కాదు, యావత్ యువతుల మొత్తం వీడియోస్ కూడా ఆ ల్యాప్టాప్లో ఉన్నాయి అని చెప్పి తను అనుమాన పడటమే దీని అందరిది కారణం. అయితే అక్కడ సీనియర్స్ వర్సెస్ జూనియర్స్గా కొంత కాలంగా కూడా రగడ కొనసాగుతుంది. ఇనీషియల్ డేస్లో ఇలాంటి వీడియోస్ లేదంటే ఇలాంటి సీసీ ఫుటేజెస్ ఉన్నాయి, సీసీ టీవీస్ మీ వాష్రూమ్స్లో ఉన్నాయనే వార్త అదొక స్పెక్యులేషన్గా మారి అన్ని రూమ్స్కి స్ప్రెడ్ అయిపోయి అంతమంది యువతులకు చేరేటంలో సీనియర్సే కీలక పాత్ర పోషించారు, ఒక పానిక్నెస్లోకి తీసుకెళ్లారు. ఒక స్పెక్యులేషనే తప్ప అది నిజం కాదు అని చెప్పి యాజమాన్యం కూడా వాళ్ళందరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. ఖచ్చితంగా ఎలాంటి సీసీ ఫుటేజెస్ కానీ సీసీ కెమెరాస్ కానీ అమర్చలేదు, ఎక్కడా లేవు అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చారు. అకస్మాత్తుగా నిన్నటి నుంచి కూడా రాత్రిరంతా ఎందుకు ఇలాంటి ఇష్యూ చోటు చేసుకుంది, ఎందుకు ఈ కైండ్ ఆఫ్ ఒక అట్మాస్ఫియర్ అక్కడ కొనసాగింది అంటే జూనియర్స్ ఎక్కువగా మా విషయాల్లో ఇంటర్ఫీర్ అవుతాయి, లేదంటే జూనియర్స్ ఎక్కువగా మమ్మల్ని ఈ విషయంలో ప్రశ్నిస్తే అందరి వీడియోస్ కూడా మేము బయట పెడతాము అనే ఒక బెదిరింపు ధోరణికి కొంతమంది సీనియర్ అబ్బాయిలు దిగడంతోనే అమ్మాయిలంతా ఏకతాటిపైకి వచ్చి ఇలా నిరసన తెలియజేస్తున్నారు అనేది మరొక సోర్స్ మనకు వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక వ్యక్తికి మరొక యువతి తోడై ఏకంగా హాస్టల్లో సీసీ కెమెరా అమర్చి ఆ వీడియోస్ని బయటికిస్తూ సేల్ చేసుకొని బెదిరింపులకు కూడా పాల్పడటము అనేది మరొక సెన్సేషనల్ న్యూస్గా కూడా మనం చెప్పాలి. ఎస్పీ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, అక్కడికి వెళ్తూ ఉన్నారు, విచారణ చేస్తాం. ప్రాథమికంగా వస్తున్న సమాచారం ప్రకారం అసలు అక్కడ ఎలాంటి సీసీ కెమెరాలు అమర్చలేదు అని చెప్తూ ఉన్నా కూడా 4 ఏళ్లు కష్టపడి చదువుకొని ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలని వచ్చే ఎంతో మంది గ్రామీణ ప్రాంత యువతుల మనోధైర్యం, ఆత్మస్థైర్యం, అభద్రతా భావం వాళ్ళలో ఖచ్చితంగా నెలకొని ఉంటుంది. అవన్నీ దెబ్బతీసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకు అనంటే మా పర్సనల్ లైఫ్ని, మా ప్రైవేట్ పార్ట్స్ ఏ సీసీ ఫుటేజ్లో ఎక్కడ కనిపిస్తూ ఉన్నాయో, ఎక్కడ కనిపిస్తాయో, ఎవరి దగ్గర ఉన్నాయో, ఏ ల్యాప్టాప్లో సర్క్యులేట్ అయ్యాయో, ఏ మార్కెట్లోకి వెళ్ళిపోయాయో అని ఒక పానిక్ అయితే వాళ్ళలో ఖచ్చితంగా కనిపిస్తుంది. అది 1 రోజు 2 రోజులు కాదు, దాదాపు 15 రోజుల నుంచి జరుగుతున్న ఒక చర్చ ఇప్పుడు ఈ స్థాయిలో బయటకు వచ్చి సెన్సేషన్ అయింది అంటే ఖచ్చితంగా దీనిపైన చాలా లోతైన విచారణ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు కూడా ఒక కమిటీని వేయడం జరిగింది. ఇమీడియట్గా అక్కడ విచారణ చేయాలి. ఎంతటి వారినైనా ఉపేక్షించే చర్య ఉండొద్దు. 100% నిష్పక్షపాతంగానే దీనిపైన చర్యలు ఉంటాయని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ అసలు సీసీ కెమెరా పెట్టాలి అనే ఆలోచన, లేదంటే ఆ వీడియోస్ అన్ని రికార్డ్ చేసి బయటికి సేల్ చేస్తే డబ్బులు వస్తాయి, తద్వారా మేము లైఫ్ని లీడ్ చేయొచ్చు అనే ఆలోచన ఆ అబ్బాయికి రావటం, ఆ ఏజ్లో ఆ అబ్బాయికి రావటం అనేది చాలా చాలా సెన్సేషన్గా మారింది. గతంలో ఎక్కడా కూడా ఇలాంటి వార్తలు మనము
చూసి ఉండం. ఒకవేళ చూసినా బెదిరింపులు లేదంటే షాపింగ్ మాల్స్ లేదంటే ఇంకెక్కడైనా ఉమెన్ డ్రెస్ ఎంపోరియంస్లోనే మనం చూసుంటాం. కానీ హాస్టల్లో సీసీ కెమెరాస్ పెట్టి సీసీ ఫుటేజ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవడము అనేది ఖచ్చితంగా ఆ యువకుడు ఒక్కడే ఉన్నారా? అంటే విజయ్ అనే బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఒక్కడే ఉన్నాడా? అతని క్లాస్మేట్స్ ఇంకెవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా? లేదంటే కాలేజ్లో ఉంటున్న ఫ్యాకల్టీ ఎవరైనా అతనికి సహకరించారా? ఎందుకు అనంటే అతను ఒక్కడు అతని ఇష్టపడిన అమ్మాయి అతని గర్ల్ ఫ్రెండ్ వీడియోస్తో చేయటము అనేది ఓకే. కానీ ఎంటైర్ కాలేజ్లో ఉన్న యువతుల యొక్క పర్సనల్ లైఫ్ని రికార్డ్ చేసి సేల్ చేయటం అనేది, వాష్రూమ్లో ఫుటేజెస్ని సేల్ చేయటం అనేది నిజంగా క్షమించరాని నేరం. అలాంటి ధైర్యం చేశారు అంటే విజయ్ వెనక ఎవరున్నారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కోవాల్సింది, ఈ విచారణలో తేలాల్సింది, సీసీ కెమెరాస్ అమర్చితే అది ఎక్కడ ఏ విధంగా అమర్చారు? ఒకవేళ నిజంగానే రికార్డ్ అవుతూ ఉన్నాయి, ఎవరు గుర్తించారు? ఏ సందర్భంలో వాళ్ళు మేనేజ్మెంట్కి చెప్పాల్సి వచ్చింది? వాళ్ళకున్న ఆధారం ఏంటి? నిజంగానే కొట్టిపారేశారు, అసలు ఎలాంటి సీసీ కెమెరాస్ లేవు, మీరు భయపడొద్దు అని చెప్పారు. కానీ వీడియోస్ ఉన్నాయి, మా వీడియోస్ ఇలా వెళ్ళిపోయాయి అని వినిపిస్తున్న ఈ ఆడియో సెన్సేషనల్ అవుతోంది. అక్క ఎవరో తెలిసిందే, ఫోటో తీసి ఫోటో కూడా చూసాము మేము. ఆ అక్క అంటుంది రండి చూసుకుందాం, విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తగ్గించి చెప్పేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ 5 ఫ్లోర్ ఏదో అంటున్నారే, భయం వేస్తుంది. 2 months నుంచి పెడుతున్నారంట, 300 వీడియోలు బయటకు వచ్చినాయి అంట. అందరు ఏడుతున్నారు, మాకు భయం వేస్తుంది, మా ఫ్లోర్ లోనే పెట్టారంట, ఏడుపు వచ్చేస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది బాబు. మేడంకి చెప్తేనేమో అదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులు ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడమ్స్ ఏమో. రవీంద్ర బాబు ఏమో చూసి చెప్తాడంటే, వీడియోలు చూసినాక చెప్తాడంట. నాన్ అటాచ్డ్ దాంట్లో పెట్టారంటే, ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే. ఇప్పుడు 300 వీడియోలు అయితే బయటకు వచ్చినాయి అని మాత్రం అంటున్నారు. సీనియర్స్ ధర్నా చేస్తున్నారు, సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు. అది మేడం వార్డెన్స్ ఏమో కర్రలు పట్టుకుని ఎమ్మడి పడుతున్నారే, కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారే. 300 వీడియోలు 2 నెలల నుంచి జరుగుతుందంట. ఆ పిల్లేమో పొలిటీషియన్స్ అంట, మరి తెలియట్లా, అందుకని భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి. ఫేక్ న్యూస్ చూసి చెప్తాం, ఏ మాటలు మాట్లాడుతున్నాం. అదే ప్లీజ్ ఎవరన్నా ఎవరి దగ్గరన్నా వీడియో కనుక్కోండి. ఇక్కడ వీడియో ప్రూఫ్ చూపిస్తే మాకు పట్టించుకుంటారంటే, లేకపోతే పట్టించుకోరంటే. అసలు ఏడుపు వచ్చేస్తుంది. మా ఫ్లోర్ లో మీకు ఏమైనా దొరికిందంటే వీడియో పెడుతున్నా మాకు ఏదన్నా చేస్తారంట, లేకపోతే ఏం చెయ్యారంట. అడుగుతుంటే కూడా కర్రలు పెట్టి కొడుతున్నారే, అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యువేషన్. అందరు ఏడుస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్తో ఒక యువతి మాట్లాడుతున్న ఒక ఆడియో నిజంగా చాలా చాలా ఆవేదనకు గురి చేస్తుంది. ఆ విద్యార్థినికి వచ్చిన అనుమానాలు క్లారిటీ చేసేదెవరు? ఆ విద్యార్థిని భయపడుతూ ఉన్న భయానికి ధైర్యం ఇచ్చేదెవరు? అక్కడున్న ఫ్యాకల్టీసే ఇవ్వాలి, అక్కడున్న అధికారులే ఇవ్వాలి, అక్కడున్న వాతావరణం అలా మళ్ళీ ముందులాంటి సిచ్యువేషన్లోకి రావాలి. కానీ ఇప్పుడు అంతలో వస్తుందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. ఎందుకు అనంటే దాదాపు 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి చెప్తున్నా పట్టించుకోలేదు అంటే మేనేజ్మెంట్ కూడా చూసి చూడనట్టు వ్యవహరించిందా? లేదు అంటే వాళ్ళు ప్రాథమికంగా చేసుకున్న విచారణ లేదంటే ఇన్స్పెక్షన్స్లో వాళ్ళు అసలు సీసీ కెమెరాస్ అక్కడ అమర్చలేదు అని చెప్పి వాళ్ళు స్ట్రాంగ్గా ఫీల్ అయ్యారా? ఏం జరుగుంటుంది అనేది కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. మరొక వైపు ఈ ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి అంటే ఈ సాత్విక ఒక పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి, అందుకని చెప్పి ఆమె పేరును బయట పెట్టిన, ఆమె వివరాలు బయటికి తీసుకొచ్చిన, మీ అందరిపైన డ్రగ్స్ కేసుని అంటే ఫేక్ డ్రగ్స్ కేసు మీ పైన రుద్ది, మీ పైన ఆ సెక్షన్స్ అన్నీ కూడా మోపి మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తామని చెప్పి ఆ అమ్మాయి పేరెంట్స్ నుంచి, ఆ అమ్మాయి ఫ్యామిలీ నుంచి వీళ్ళందరికీ కూడా వార్నింగ్ వస్తే వీళ్ళంతా గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయి ఉన్నారు అనే మాట ఎంతవరకు వాస్తవం అనేది కూడా చూడాలి. ఒకవేళ నిజంగానే మేనేజ్మెంట్ ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కావచ్చు, ఆ అమ్మాయి ఫ్యామిలీకి కావచ్చు ఇలాంటి సపోర్ట్ చేసింది అంటే ఆ కాలేజ్ని పూర్తిగా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ కాలేజ్ పైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అనంటే ఒక ఇష్యూ వచ్చింది, ఒక స్టూడెంట్ నుంచి ఒక ప్రాబ్లం వచ్చింది అని అంటే ఇతరులకి అది మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలి. ఇది ఒక అమ్మాయి ఇష్యూ కాదు, ఎంటైర్ కాలేజ్లో చదువుతూ ఉన్న ఒక భవిష్యత్ ఇష్యూ.
300 మంది యువతుల యొక్క జీవితానికి సంబంధించిన ఇష్యూ. ఇలాంటి ఇష్యూలో మీ పైన కేసులన్నీ కూడా ఫేక్గా క్రియేట్ చేసి డ్రగ్స్ కేసును పెట్టి మిమ్మల్ని లోపల ఇస్తాము, నోరు మెదపకుండా ఉండాలి అని చెప్పి వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఉంది అంటే ఎలాంటి అండ చూసుకొని ఉన్నారు. అందులో పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఆ సదరు విజయ్ అలాగే ఈ అమ్మాయి ఈ పార్టీకి చెందిన వాళ్ళు, ఆ పార్టీకి చెందిన వాళ్ళు అని చెప్పి నాయకులతో ముడిపెట్టి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ అయినా, వైసీపీ అయినా, జనసేన అయినా, ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా ఇది యువతులకి సంబంధించిన ఒక వాళ్ళ లైఫ్ అని చెప్పాలి, వాళ్ళ లైఫ్కి సంబంధించిన ఒక ఇష్యూ కాబట్టి నిష్పక్షపాతంగా ఆర్ఎల్స్ ఖచ్చితంగా ఎంతటి వారైనా, ఎలాంటి వాళ్ళైనా చాలా చాలా అంటే ఎదుటి వాళ్ళు ఇలాంటి ప్రయత్నం అంటే ఇలాంటి ఆలోచన చేయాలన్నా కూడా వనికే ఒక శిక్ష మాత్రం వేయాల్సి ఉంటుంది. చదువుకోవడానికి వచ్చిన కాలేజ్లో చదువు, ఆటపాటలు, వాళ్ళ ఫ్యూచరు, లేదంటే ఇతరులతో ఉండే విధానం ఇలాంటివే ఉండాలి. కానీ వాళ్ళ మైండ్, వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది అనటానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ప్రతి ఒక్క కాలేజ్, ప్రతి ఒక్క స్కూల్, ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పి అందరినీ ఒక అలర్ట్కి అంటే ఇది ఒక జరుగుతుంది, మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అందరినీ అవాయిడ్ చేసే ఒక ఇన్సిడెంట్ ఈ గుడ్లవల్లూరులో చోటు చేసుకుందని మాత్రం మనం చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇకపై హాస్టల్లో వాష్రూమ్స్ ఉన్నాయా లేదా, ఎలా ఉన్నాయని వెళ్ళటం కాదు, ఉన్న వాష్రూమ్స్లో ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా, ఎక్కడ ఎలాంటి హిడెన్ సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశారు, వాటిని ఎలా గుర్తించాలి అనే అవగాహన ప్రతి ఒక్క యువకుడు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఒక యువకుడు తప్పు చేశాడు అని మనం మాట్లాడుకోవడానికి వీల్లేదు. ఆ యువకుడికి సపోర్ట్ చేసిన, ఆ యువకుడికి హెల్ప్ చేసిన ఆ యువతి గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకోవాల్సిన అవసరం. ఎందుకు అనంటే తనలాగే 300 మంది జీవితాలు నష్టపోతాయి, తనలాగే 300 మంది అమ్మాయిల భవిష్యత్ని ప్రశ్నార్థకం చేస్తూ వాళ్ళ పర్సనల్ లైఫ్ని ఇలా బయట ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తున్నానే అనే ఆలోచన కానీ, తను చేస్తూ ఉన్న ఈ కెమెరాస్ ఫిట్టింగ్ అవ్వచ్చు, ఆ ఫుటేజ్ స్టోరేజ్ అవ్వచ్చు, వాటి సేలింగ్ అవ్వచ్చు, అత్యంత నేరం, కఠిన చర్యలు పడతాయనే మినిమం సెన్స్ తనకు ఉండుంటే ఖచ్చితంగా చేసేది కాదేమో. అసలు ఇంత పెద్ద స్టెప్ తీసుకోవటానికి తన వెనక ఎంతమంది యువకులు ఉన్నారు, కాలేజ్లో ఉన్నవాళ్ళు, బయట వాళ్ళు, లేదంటే ఆ మేనేజ్మెంట్లో, ఆ కాలేజ్లో ఉంటున్న ఫ్యాకల్టీస్, ఇలా ప్రతి ఒక్కరిని కూడా విచారణ చేస్తే కానీ అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు. ఒక సంచలన వార్త ఉదయం నుంచి కూడా నిన్న రాత్రంతా అక్కడ స్టూడెంట్స్ అందరూ వి వాంట్ జస్టిస్ అని నిరసన తెలుపుతూనే ఉన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఇంతకుముందే వెళ్ళారు, పరామర్శించారు, మేము న్యాయం చేస్తామని చెప్తున్నారు. ఎవరికి ఎలాంటి న్యాయం చేసినా, ఎవరికి ఎలాంటి శిక్ష వేసినా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని, వాళ్ళ ఆత్మాభిమానాన్ని, వాళ్ళ మనోధైర్యానికి ఇప్పుడు మనం ఇంకాస్త ముందుకు నడిపించే పనులు చేయాలి. ఖచ్చితంగా వాళ్ళని ఇంకా డిమోరల్ చేసే అవకాశం ఎందుకు అనంటే ఒక మెరిట్ స్టూడెంట్ ఖచ్చితంగా బాగా ర్యాంక్ రావాలి, అద్భుతంగా చదవాలని చదువుతున్నప్పుడు ఇలాంటి వీడియోస్ తన పర్సనల్ లైఫ్కి సంబంధించి మార్కెట్లో ఉన్నాయో, లేదంటే ఇతర కాలేజ్ స్టూడెంట్ దగ్గర నా పర్సనల్ లైఫ్ వీడియో ఉందేమో అనే ఒక ఆలోచననే వాళ్ళని ఇంకా దెబ్బతీసే అవకాశం, ఇంకా డౌన్ చేసే అవకాశం లేకపోలేదు. అయితే ఈ కాలేజ్లోని వాష్రూమ్స్లో సీసీ కెమెరాలు పెట్టారు అని విద్యార్థులు చెప్తూ ఉన్నప్పుడు ఎవిడెన్స్ ఏంటి, మీ దగ్గర ప్రూఫ్స్ ఏంటి అని చెప్పి కాలేజ్ మేనేజ్మెంట్ ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి. కానీ ఈ స్టూడెంట్స్కి, ఎవరైతే ప్రశ్నిస్తున్న స్టూడెంట్స్కి ఆ ఎవిడెన్షియల్ వీడియోస్ అంటే ఆ ప్రూఫ్స్ చూపించింది మాత్రం అక్కడున్న సీనియర్స్. అంటే జూనియర్స్ యొక్క వీడియోస్ సీనియర్స్ దగ్గర సర్క్యులేషన్లో ఉన్నాయి ఆల్రెడీ అనేది వాళ్ళు గుర్తించారు. అవి మేనేజ్మెంట్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ప్రూఫ్స్, ఎవిడెన్స్ అని చెప్పి కొట్టిపారేసి నిర్లక్ష్యం వహించారు. అందుకే అది ఈ స్థాయిలో ప్రకంపనలు సృష్టించేలా ఏపీని మొత్తం ఒక్కసారిగా షేక్ చేస్తుంది. ఎందుకు అంటే అక్కడ ఒక డిలే జరిగింది, ఆ కాలేజ్ మేనేజ్మెంట్ దీనికి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు. అందుకే విజయ్ని కూడా ఎవరైతే ఈ ల్యాప్టాప్లో 300 వీడియోలు సేవ్ చేసుకొని ఉంచుకున్నాడో ఆ
పర్సన్ని కూడా చితక్కొట్టేశారు ఆ యువతులు. హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. చివరికి అతను చెప్పే విషయాలపైన ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ అనేవి కూడా డిపెండ్ అయిపోయి ఉన్నాయి. సీనియర్స్ జూనియర్స్ మధ్య జరిగిన కొన్ని ఇష్యూస్ కూడా ఈ అంతటి ఇష్యూకి కూడా కారణమైంది. మొత్తానికి ఈ ఎంటైర్ ఇష్యూలో ప్రతి సీనియర్ విద్యార్థిని కూడా ప్రశ్నించాలి. ప్రతి జూనియర్ విద్యార్థి యొక్క ఫుటేజ్ ఎవరి ల్యాప్టాప్లో ఎక్కడ ఎలా స్టోర్ అయి ఉంది అనేది కూడా వాళ్ళు ఇంట్రోగేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అనంటే ఇది జస్ట్ జూనియర్ సీనియర్ మధ్య జరిగిన ఒక చిన్న సరదా సన్నివేశం కూడా ఈ స్థాయి గొడవకు దారి తీసింది అని కూడా అక్కడ ఉన్న జూనియర్స్ చెప్తూ ఉన్నారు. ఏకంగా పవన్ కళ్యాణ్ ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. ఇంతమంది చెల్లెలకు ఆపదొచ్చింది కాపాడు అని చెప్పి వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళ కాలేజ్కి వచ్చి మా బాధలు వినాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అనేక మంది రాజకీయ నాయకులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ ప్రశ్నించడము, న్యాయం జరగాలని కోరుకోవటం ఓకే, బట్ ఇలాంటివి ఇంకా జరగకుండా, ఫ్యూచర్లో ఇలాంటివి రిపీట్ కాకుండా ఎలాంటి శిక్ష ఇప్పుడు చేసిన వాళ్ళకి, ఈ ఇన్సిడెంట్కి కారణమైన వాళ్ళకి వేస్తుంది. అసలు చంద్రబాబు నాయుడు గారు వేసిన ఈ కమిటీ ఎలా పనిచేస్తుంది? నిష్పక్షపాతంగానే పనిచేస్తుందా? కాలేజ్ మేనేజ్మెంట్కి ఫేవరబుల్గా ఉంటుందా? స్టూడెంట్స్ అందరూ ఇంతమంది చెప్తున్న ఈ వీడియోస్ లేదంటే ఈ ఆడియోస్, ఈ ఆడియో కాల్స్ చాలా చాలా భయాందోళనకి గురి చేస్తున్నాయి. వాటన్నిటిపైన నిజ నిర్ధారణ అంతా కూడా చేస్తూ ఉందా? ఎంత ఫాస్ట్గా చేస్తుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఖచ్చితంగా అన్ని ప్రభుత్వాలు కమిటీలు వేస్తూ ఉంటాయి. అవి చాలా జెన్యున్గా వర్క్ చేయాలి అని చెప్పి ప్రభుత్వాలు వేసినా కూడా ఎక్కడో అక్కడ నీరు గారిపోతూ ఉన్న పరిస్థితి. రోజులు గడిచినా కూడా అందులో అసలు దోషులను ఎవరో కనిపెట్టలేకపోవటం. బట్ ఈ గుడ్లవల్లేరు ఇన్సిడెంట్ మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఈ కమిటీ చాలా తొందరగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది అని మాత్రం కోరుకోవాల్సిందే. అనేక మంది యువతులు అసలు చదువుకోవటానికి ముందుకెళ్ళని పరిస్థితి. వాళ్ళకి న్యాయం జరిగే వరకు క్లాసెస్ని కూడా బైకాట్ చేసి వాళ్ళంతా కూడా అజిటేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్లకు ప్రభుత్వం నుంచి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడ కాలేజ్ క్యాంపస్కి వస్తూ ఆందోళన పడుతున్నారు. వాళ్ళకి ఏం ధైర్యం ఇస్తుంది అనేది కూడా వేచి చూడాలి.